విషయం. మస్తన్ గారు ఈ జిల్లాల పునర్విభజనలో భాగంగా ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుకి సంబంధించి చూసుకుంటే ఆ జిల్లాల్లో ఉండే సౌలభ్యాలు ఏంటి, రాజకీయంగా కలిసి వచ్చే అంశాలు ఏంటి, భూముల ధరలు పెరగడం కూడా ఇది ఒక కారణంగా మనం చూడాలి. ఇందాక నేను అడిగినట్టు మస్తన్ గారు. ఖచ్చితంగా అండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో ఎలా అయితే అమరావతిలో రియల్ ఎస్టేట్ చేశారంటారో అలాగే జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ రియల్ ఎస్టేట్ కూడా కీలక అంశంగా మారుతుంది. జిల్లా కేంద్రం ఏర్పాటు చేసినప్పుడు ఆ జిల్లా కేంద్రంలో ఉన్న అవుట్స్కట్స్ కావచ్చు, ఆ చుట్టుపక్కల కావచ్చు, ఖచ్చితంగా అది గజం ధర 10,000 ఉన్నది ₹1,00,000 అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దానిలో ఇది మిళితమై ఉంటుంది. అందుకని రాజకీయ నేతలు ఏంటంటే జిల్లా కేంద్రం కావాలని కోరుకుంటా ఉంటారు. పైగా ఆ జిల్లాలో వాళ్ళ ప్రాబల్యం పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక మంత్రిగా లేకపోతే ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏంటంటే జిల్లా కేంద్రంలో అతను ఉన్నాడు అనుకోండి, సో రేపు పొద్దున అతనికి రాజకీయ పదవుల విషయంలో ప్రాధాన్యత లభించే అవకాశాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మిళితమై ఉంటాయి. అయితే వీటన్నిటికంటే మించి అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజలకు సౌలభ్యంగా ఉండేది ఏంటి, జిల్లా హెడ్ క్వార్టర్స్కి అతను వెళ్ళాలంటే అతను ఎంత దగ్గరగా ఉంది, వాళ్ళ సమస్యలను ఎంత త్వరితగతిన అక్కడ నివేదించుకోగలుగుతారు జిల్లా కలెక్టర్కి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఇంకా అనేక అక్కడ ఉన్న చుట్టుపక్కల అంశాలు కావచ్చు, అవన్నీ కూడా దీనిలో భాగంగా చూడాల్సిన బాధ్యత ఎవరైతే జిల్లాలను విభజిస్తా ఉన్నారో, జిల్లా కేంద్రాలను మారుస్తా ఉన్నారో వాళ్ళు గ్రహించాలి. నిజానికి ఇప్పుడు మన రామారావు గారు చెప్తున్నారు కానీ 17,500 ఇప్పుడు నవంబర్ 27 నుంచి ఈ రోజు వరకు ఏదైతే క్యాబినెట్ లో డెసిషన్ తీసుకునే వరకు కూడా ఈ 3 జిల్లాలకు సంబంధించి 927 విజ్ఞాపనలను ప్రభుత్వం తీసుకుందండి. ఇప్పుడు కూడా తీసుకుంది. ఇప్పుడు కూడా ప్రజల నుంచి ఇన్వైట్ చేసిన వాటిలో 927 ఉన్నాయి. అయితే ఏంటంటే అది రాజకీయంగా చేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాయచోటి విషయంలో వచ్చింది కూడా వాస్తవమే. ఎన్నికలకు ముందు దాన్ని కదిలించమని కూడా చెప్పారు. అయితే అక్కడ అనేక మదనపల్లి ఇచ్చిన తర్వాత అక్కడ మదనపల్లిలో ఉన్న ప్రయారిటీ దృష్ట్యా దాన్ని తీసేస్తున్నాము, బట్ రాయచోటిని అభివృద్ధి చేద్దామని ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు ఆల్రెడీ రాయచోటి నుంచి ఎన్నికై ప్రభుత్వ ఇప్పుడుగా పనిచేశారు. ఆయన ఆల్రెడీ అన్నమయ్య జిల్లా విషయంలో ఆయన సరైన విధంగా వ్యవహరించలేదు, కన్నీళ్లు పెట్టుకుంటే లాభం ఏంటి, అవసరమైతే కేబినెట్ లో ఎందుకు అపోజ్ చేయలేకపోయారు, బయటకు వచ్చి డ్రామాలేంటి, మేము రేపే అక్కడ రాయచోట్లో నిరసనలకి ఆయన ప్రాణత్యాగానికి కూడా సిద్ధం అంటున్నాడు శ్రీకాంత్ రెడ్డి గారు. ఇప్పుడే ఆయన అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది. సో అంటే అక్కడ ఎమోషన్స్ తో కూడా ఆయా పార్టీలు లెక్కలోకి తీసుకొని వాళ్ళని రెచ్చగొడతామా లేకపోతే వాళ్ళ పోరాటంలో భాగస్వామ్యం అవ్వడం ఎందుకంటే ఇది అవకాశం వాళ్ళకి. సో అక్కడ అది కనిపిస్తా ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. అదేవిధంగా కందుకూరు విషయంలో కానీ, లేదంటే మనకి దర్శి విషయంలో కానీ, లేదంటే అద్దంకి విషయంలో కానీ కొన్ని మార్పులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 కొత్త రెవెన్యూ డివిజన్లు కూడా యాక్చువల్ నవంబర్లోనే ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అవి కూడా ఉన్నాయి. అయితే ఏంటంటే ఈ టోటల్ గా మనం చూడాల్సిన అంశం ఏంటంటే ప్రజలకి వాళ్ళ అసంతృప్తుల్ని పారదోలే విధంగా ఏదైతే 26 జిల్లాలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విభజించినప్పుడు అసంతృప్తులు ఉన్నాయో, వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో, లేదంటే వాళ్ళకి రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికగా ఏర్పాటు చేస్తే వాళ్ళ సమస్యలు ఎలా తీరతాయో, ఇట్లాంటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి తప్పితే రాజకీయ కారణాల వల్ల కనుక చేసినట్లయితే నిర్ణయాలు ఖచ్చితంగా ప్రజల ఆగ్రహానికి ఈ రాజకీయ పార్టీలు లేకపోతే పాలక పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, వాళ్ళు గురయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంటే గెజెట్ కూడా రాబోతుంది ఎల్లుండి 31న. మరి ఈ జిల్లాల డిమాండ్లు ముగిసినట్లయినా ఇంకా ఉన్నాయి. ఆదోని విషయంలో ఏం చెప్తారు, దాని అంతరార్థం ఏమనుకోవాలి? అంటే ఇప్పుడు కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లా ఉన్నప్పుడు దాన్ని నంద్యాల కర్నూలుగా మార్చారు సార్. ఇప్పుడు దాన్ని ఆదోని జిల్లా కేంద్రంగా ఒక డిమాండ్ ఉంది. వాళ్ళు కూడా అభివృద్ధికి నోచుకోలేదు, అది జిల్లా కేంద్రం జిల్లా వస్తే కనుక మనం ర్యాపిడ్ గా అభివృద్ధి చెందొచ్చనేది వాళ్ళ డిమాండ్. ఖచ్చితంగా ఇదేమి టైం బౌండ్ కాదు. కాబట్టి రాంప్రసాద్ గారే నాకు చెప్పారు, రాయచోట్ అనేది ఇప్పుడు తీసేసినప్పటికీ కూడా నాకు భవిష్యత్తులో ఏదన్నా అవకాశం ఉంటే మళ్ళీ దాన్ని చేంజ్ చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా ఆయన చెప్పినట్లే ఆదోని విషయంలో కూడా మళ్ళీ ప్రభుత్వం అక్కడ ఎక్కువగా డిమాండ్లో అసంతృప్తిలో పెరిగిపోయి అక్కడ పోరాటాలు ఉధృత దశలో చేరుకుంటే ఖచ్చితంగా వాటి మీద పునరాలోచన చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలని 33 జిల్లాలు చేశారు వాళ్ళు. వాళ్ళే పార్లమెంట్ జిల్లాకి ఏం చేయలేదు, వాళ్ళు 33 చేశారు. మనం 13ని 26 చేసాం, ఇప్పుడు 28 అంటున్నాం. వాళ్ళతో పోల్చుకుంటే ఇంకా తక్కువలో ఉన్నాం నిజానికి. సో ఖచ్చితంగా టైం బౌండ్ ఏం లేదు కాబట్టి ఆయా ప్రజల డిమాండ్లు ఎక్కడైతే ఉవ్వెత్తులు లెగుస్తాయో ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచన పడుతుంది. అదేవిధంగా వాళ్ళకి శాస్త్రీయంగా అది ఆ జిల్లా ఆమోదయోగ్యమైతే ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. రైట్.